గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం వేలెన్సీ ఎలక్ట్రాన్స్, చిన్న టాపిక్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. మరి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏం లేదు, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ అవుటర్ మోస్ట్ సెల్ ఆఫ్ ఎన్ ఆర్బిటాల్ అని ఏమంటాం దీన్ని. చూడండి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ outer most orbital. దీన్ని మనం ఏమంటామంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. మరి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇంకో సింపుల్ గా మీకు ఒక చిన్న గుర్తుంచుకోవడానికి ఒక చిన్న సింపుల్ గుర్తు చెప్తాను. దీంట్లో ఏమంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ అని గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1s2 2s2 2p6 అంటే ఇందులో ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ రాసేసిన ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎవరిది అంటే ఇందులో 2 + 2 + 6 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ అంటే నియాన్ అనే ఆటమిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఈజీ మెథడ్ ను ఇంకో వీడియో చేశాను, దాన్ని ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. సో నియాన్ కాన్ఫిగరేషన్ దీంట్లో గమనించండి. సో ఇది నియాన్ కాన్ఫిగరేషన్. ఒకవేళ సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొకటి 3s1 ఎందుకంటే సోడియం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 11 కాబట్టి 11 ఎలక్ట్రాన్. దీంట్లో అబ్జర్వ్ చేయండి, హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ అన్నాం. హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఉంది, ఇది కూడా ఎస్ ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ పి ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఉంది. ఈ ఆర్బిటాల్స్ ముందు ఈ నంబర్స్ గమనించండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో 3 అనే నంబరు హైయెస్ట్ నంబర్ కాబట్టి ఈ హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ను అంటే హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ను మనం ఏమంటామంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇప్పుడు నేను ఏమని రాస్తా అంటే సోడియం వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో సోడియం వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత 1 అని రాస్తాం, రైట్. సో సోడియం వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 1. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి. క్లోరిన్ అటామిక్ నంబర్ 17 అంటే దీంట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది 17. సో ఇది కాన్ఫిగరేషన్ రాసినప్పుడు 1s2 2s2 2p6 3s2 తర్వాత 10 12 సో 3p5. సో క్లోరిన్ సో 3p5. సో ఇప్పుడు గమనించండి, మరి క్లోరిన్ లో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అని అడిగినప్పుడు ఇప్పుడు ఏమన్నాం, ఇక్కడ హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ నే మనం ఏమని చెప్పాలా, వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాలన్నాం. ఇప్పుడు దీంట్లో ఇది ఎస్ ఆర్బిటాల్, ఇది ఎస్ ఆర్బిటాల్, ఇది పి ఆర్బిటాల్, ఇది ఎస్ ఆర్బిటాల్, ఇది పి ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్ ముందు నంబర్ గమనించండి, ఇక్కడ 1 2 2 3 3 ఉంది. అంటే 3 అనే నంబర్ హైయెస్ట్ నంబర్ కాబట్టి ఇప్పుడు 3 అనే నంబరు 2 ఆర్బిటాల్ కు ఉంది కాబట్టి ఈ 2 ఆర్బిటాల్ ను మనం కన్సిడర్ చేయాలా. ఈ 2 ఆర్బిటాల్ కన్సిడర్ చేసినప్పుడు ఈ 3s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్, 3p ఆర్బిటాల్ లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2 + 5 = ఎంత 7. సో క్లోరిన్ లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 7 అని రాయాలి. సో ఇది వేలెన్సీ క్లోరిన్ లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని రాయాలి, 7 అని రాయాలి, రైట్. ఇట్లా మరి ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది, ఏమనంటే ఇప్పుడు సోడియంది ఓకే, ఇది ఈజీగా చెప్పగలిగినాం. క్లోరిన్ది 3 అనే నంబర్ 2 ఆర్బిటాలకు ఉంది కాబట్టి ఆ 2 ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ను యాడ్ చేసి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ చెప్పినాం. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కాండియం ఉంది, స్కాండియం సో స్కాండియం అటామిక్ నంబర్ ఇస్ 21. దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి రాస్తున్నాను 1s2 2s2 2p6 3s2 3p6 తర్వాత 4s1 4s2 3d1 అని ఉంటుంది. సో కౌంట్ చేయండి. ఒకవేళ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలంటే
ఆర్బిటాల్స్ ఎనర్జీ లెవెల్ తెలియాలి. ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ తెలిసిన తర్వాత మనకు ఆబ్బో ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. వాటన్నిటి కూడా డిస్క్రిప్షన్ లో నేను ఈ వీడియో కింద ఇస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే వాటిని చూడండి. సో ఇక్కడ గమనించండి, 2 + 2 4 + 6 10 12 18 20 21. సో సరిపోయింది. సో ఇది స్కాండియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మరి దీంట్లో నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అని అడిగాను అనుకోండి. నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ నేనేమని చెప్పాను, దీంట్లో ఈ నంబర్ ఆఫ్ వేలెన్స్ తీసేస్తున్నా. నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనగానే ఇక్కడ ఏమని రాశాను, హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ నంబర్ తీసుకోమని చెప్పాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1s ఆర్బిటాల్, s ఆర్బిటాల్, ఇది p ఆర్బిటాల్, ఇది s, ఇది p, ఇది s, ఇది d. ఈ అన్ని ఆర్బిటాల్లో నంబర్స్ గమనించండి, 1 2 2 3 3 4 3 ఉంది. సో ఇక్కడ మనం ఏమనుకుంటామంటే 3d ఆర్బిటాల్ అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అనుకుంటాం. ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ కాదు. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్బిటాల్ ముందున్న నంబర్ హైయెస్ట్ నంబర్ అయితే దాన్ని హైయెస్ట్ నంబర్ ఆర్బిటాల్ అంటారు.